ఈరోజు కూటమి ప్రభుత్వము ఆయన జయంతిని అధికారపూర్వకంగా జరపమని ఆదేశాలు ఇచ్చినందువలన ఆయన జయంతిని అధికారపూర్వకంగా ఈరోజు మన శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో జరుపుకుంటున్నాం. ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించి ఆ రోజు పాలెగాళ్ళు రాయలసీమలో వివిధ ప్రాంతాలలో పాలెగాళ్ళ ఏలుబడిలో ఉన్న వారిని రాజ్యాలను వాళ్ళు లాక్కొని కేవలం భరణము ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. అలాంటి సందర్భంలో పాలెగాడు నరసింహారెడ్డి గారు 11 రూపాయలు మాత్రమే భరణం ఇచ్చి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను దారుణంగా అవమానించి పక్కన పెట్టిన సందర్భంలో ఆ రోజు ఒడ్డె ఓబన్న గారు ఆ రోజు తెగించి ప్రాణాలకు తెగించి అక్కడున్న కొన్ని కులాలను మతాలను కలుపుకొని ఆ రోజు ఒక దృఢమైన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ సైన్యంపై పోరాడి వీరోచితంగా ఆయన మరణించాడు. కానీ ఆయన గాథలను కేవలం కొన్ని తిరుగుబాటు అంటే కేవలం బ్రిటిషర్స్ పైన తిరుగుబాటు అంటే కేవలం ఉత్తరాది ప్రాంతాలకే పరిమితమయ్యేటట్లు చరిత్రకారులు లిఖించడం జరిగింది. కానీ దక్షిణాది ప్రాంతంలో కూడా చాలామంది ఇలా తెరమరుగయ్యారు. అలాంటి వారిని అందరినీ బయటకు తీసి ఈ ప్రభుత్వం ఒడ్డె ఓబన్న గారి జయంతిని ఘనంగా జరిపించుకోవడం జరిగింది. ఆ రోజు బ్రిటిష్ వారి పైన తెగించి పోరాడిన వీరోచిత నాయకుడు ఒడ్డె ఓబన్న గారు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఊరికే రాలేదు అని మనం అందరము కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దాని వెనక అనేక మంది యొక్క ప్రాణత్యాగాలు వీరోచిత పోరాటాలు ఉన్నాయి. మనకు తెలిసి 1857 స్వతంత్ర సంగ్రామ పోరాటం తర్వాతనే మనకు కొద్దిగా తెలుసు. కానీ దానికంటే దాదాపు 30 సంవత్సరాల ముందరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడితే వారికి సపోర్టుగా ఒడ్డెర ఓబన్న గారు ప్రాణాలకు తెగించి అనేక మంది ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించేటటువంటి చరిత్ర మనం చూడాలి. కేవలం 39 సంవత్సరాల వయస్సులోనే 1847 సంవత్సరంలో పోరాటం చేస్తూ అసువులు బాసినటువంటి ఒడ్డెర ఓబన్న గారు మనకందరికీ కూడా ఆదర్శం కావాలి. ఈరోజు మనం అటువంటి స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రాణత్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత ఆ ఫలాల్ని మన దగ్గర ఉండేటువంటి ప్రతి ప్రజలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వాటికి స్ఫూర్తి ఇటువంటి వాళ్ళు. దురదృష్టం ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే స్వాతంత్రం తెచ్చినట్లు, ఇంకా ఎవరూ స్వాతంత్రంలో ఏమి పోరాడనట్లు, దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలకి కేవలం నెహ్రూ లేదా రాజీవ్ గాంధీ లేదా ఇందిరాగాంధీ యొక్క పేర్లు మాత్రమే పెట్టడం జరిగింది. చరిత్రలో వాళ్ళు అప్పట్లో ఒకే ఒక దూరదర్శన్ ఉండేది కాబట్టి చరిత్రను వక్రీకరించి కేవలం నెహ్రూ ఒక్కడే స్వాతంత్రం కొరకు పోరాడినట్లుగా చూపించారు. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారిని కానీ, వీర శివాజీ గారిని కానీ, వీర సావర్కర్ గారిని కానీ, ఇలాంటి ఒడ్డెర ఓబయ్య గారు, అల్లూరి సీతారామరాజు ఎంతమంది ఉన్నా కేవలం వాళ్ళ స్వార్థంతో పనిచేశారు. కాబట్టి అమాయకంగా కొత్తగా వచ్చిండేటువంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియకపోయిండే కారణంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి ఒక్క చోట స్థానికంగా ఎవరైతే నాయకులు ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారో వారందరి గురించి మాట్లాడడం జరుగుతోంది. మనం ఇంకా ఇట్లాంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు ఆవిష్కరణ చేసుకొని జయంతి రోజు కనీసం వాటిని స్ఫూర్తిగా తీసుకుని మనం ముందుకు వెళ్ళి భారతదేశం ఇప్పుడే 4వ స్థానానికి వచ్చింది 14వ స్థానంలో నుంచి. త్వరలోనే మనమందరము కలిసి పనిచేస్తే అగ్రస్థానానికి వెళ్ళడం ఖాయం. అటువంటి అమరవీరుల యొక్క త్యాగాలకు అప్పుడే సరైన ఫలితం ఉంటుందని తెలియజేస్తూ భారత్ మాతా కీ ఒడ్డెర ఓబన్న గారి ఆశయాలను, ఒడ్డెర ఓబన్న గారి త్యాగాలను, ఒడ్డెర ఓబన్న గారి త్యాగాలను భారత్ మాతా కీ. స్వాతంత్ర సమరయోధులు ఒడ్డెర ఓబన్న గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈరోజున కదిరిలో కూడా
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కదిరి వడ్డెర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులకి వారి సభ్యులకి అంతే స్థాయిలో ఈరోజు విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులైనటువంటి భైరవ్ ప్రసాద్ గారికి, పెద్దలు గౌరవనీయులు పాఠశాల గారికి, వివిధ హోదాల్లో ఇక్కడికి వచ్చినటువంటి కూటమి పార్టీ నాయకులకు, వడ్డెర సంఘ సభ్యులకు, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ వడ్డెర కులస్తులకు, కదిరి ప్రజలకు అందరికీ కూడా వడ్డె ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు. పెద్ద సంఖ్యలో వడ్డర్లు ఉన్నటువంటి నియోజకవర్గం. వీళ్ళు చరిత్ర నుంచి ఒకటే గ్రహించుకోవాలి, అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందనటువంటి యోధులు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం పొందుతూ వస్తూ ఉన్నారు. అందులో ఒకరు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారైతే, ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి వడ్డెర ఓబన్న గారు. ఈ సూక్ష్మంగా దీన్ని ఆలోచన చేస్తే వడ్డెర కులస్తులు పోరాటం అనేది కానీ, లేదంటే నాయకత్వ లక్షణం అనేది కానీ కేవలం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి పరిమితం కాదా. ఓబన్న వడ్డెకు కూడా ఆ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఈ రోజున వడ్డెర కులస్తులు కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే, ఆయన ఆశయాలను కానీ ఆయన పోరాట పటిమని కానీ కొనసాగిస్తామని ప్రతినబూతున్నారు. ఏ రకమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి తగ్గకుండా ధీటుగా ఆయనతో పాటు చేసినటువంటి పోరాటం అనేది వీరందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలా. ఆ స్ఫూర్తిని వీరందరూ కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే కనకదాస్ జయంతి కావచ్చు, వెనకబడిన వర్గాల వారికి ఇచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కనకదాస్ జయంతి కావచ్చు, అంతే స్థాయిలో వడ్డె ఓబన్న గారిది కావచ్చు, సాకల ఐలమ్మది కావచ్చు, వీరందరి జయంతులు కూడా అది రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దానికి సమాంతరంగా అన్ని వర్గాలకు గౌరవించల్లా, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తుల్ని మనము నిరంతరం గుర్తు తెచ్చుకోవాలా, వాళ్ళ ఆశయాలను కొనసాగించాలనే స్ఫూర్తితోనే ఈ రోజున కదిరి నియోజకవర్గంలో జీవ సమాధైనటువంటి వేమన గారి ఉత్సవాలు కూడా అధికారికంగా జయంతి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల కానీ, ప్రజల సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి కులాల మతాల పట్ల కానీ ఉన్నటువంటి ఒక ఆలోచన ధోరణి ఇది. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో పోయినా కూడా టీటీడీ మీద కుట్రలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మత ప్రచారం చేసినాడు, మత మార్పిడికి తోడ్పడినాడు అధికారం ఉంటే. ఇప్పుడు కూడా మళ్ళీ చేస్తున్నది హిందూ ధార్మిక సంస్థల మీద దాడి కుట్ర చేస్తూనే వస్తున్నారు. వాళ్ళే బండ్లో పోతారు, వాళ్ళే మందు సీసాలు పెడతారు, వాళ్ళే దాన్ని అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తారు. అసలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ హిందుత్వాన్ని అరగదొక్కాలనే ఒక కుట్ర చేస్తున్నది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి అసాంఘిక వ్యక్తులని, ఇటువంటి అనాలోచితమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి వ్యక్తుల్ని సమాజానికి దూరంగా పెట్టాలంటే ఖచ్చితంగా ఈ వడ్డె ఓబన్న జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రతి నమూనల్లా వచ్చే రోజుల్లో కూడా వీళ్ళని మళ్ళీ అధికారానికి దూరంగా పెడతామని కంకణం కట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జెండా మోసిందైనా కూడా కట్టబెట్టుకుందైనా వడ్డెరలే. కాబట్టి ఇది సరైనటువంటి సమయం, సరైనటువంటి వేదిక అనే చెప్తున్నాను. మీరు గతంలో చూపించినటువంటి చొరవ కావచ్చు, ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పోరాట పటిమ కావచ్చు, మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలంటే వడ్డెర సోదరులందరూ కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వడ్డె ఓబన్న గారి జయంతి సందర్భంగా 50 మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.